హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి ఎపిసోడ్ 11 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. కుండపోతుగా కురుస్తూ ఉన్న వర్షాన్ని చూస్తూ సాక్షి అలానే కూర్చుంది. కళ్ళల్లో ఏ భావము లేదు, ఏడుపు లేదు, కోపం లేదు. ఫామ్ హౌస్ మండపంలో ఓ మూలన మోకాళ్ళపై తల ఆనిచ్చి సైలెంట్గా కూర్చోనుంది. మాక్సీ పాపం రా, ఆ అమ్మాయిని చూడు ఎలా కూర్చోనుందో. అసలు ఆ రాక్షసుడికి తండ్రి అనిపించుకోవడానికి అర్హత ఉందా? ఆమె నాన్న మాట్లాడిన తీరు చూసి నాకు కూడా కోపం వచ్చింది. ప్లీజ్ సాక్షిని మనతో తీసుకెళ్దాం, ఆ వర్షంలో ఎలా తడుస్తూ కూర్చోనుందో చూడు అని లీసా జాలిగా అంది. మాక్సీ ఆమె వైపు చూసి, లీసా కాసేపు చూద్దాము, తారక్ రాకపోతే మనమే తీసుకెళ్దాం. కానీ ఈరోజు సాక్షి పరిస్థితికి కారణమైన వాళ్ళందరూ దానికి మూల్యం చెల్లించేలాగా చేస్తాను అని కోపంగా అన్నాడు. రెడ్ కలర్ గౌన్ పూర్తిగా వర్షంలో తడిసి ఆమె శరీరానికి అంటుకుపోయింది. వర్షపు చినుకులు నిరంతరం ఆమెపై పడుతూనే ఉన్నాయి. కానీ అవేమీ ఆమెకి తెలియనట్టే ఉంది. ఫామ్ హౌస్ను క్లీన్ చేస్తూ ఉన్న ఇద్దరు దుర్మార్గులు సాక్షి అందాన్ని కామంతో చూస్తూ నిలబడ్డారు. ఆమె మాత్రం చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా శూన్యంగా కూర్చుంది. అన్నా, ఈరోజు ఆ అమ్మాయికి రిసెప్షన్ జరిగిందిగా, అయినా భర్త ఇలా వదిలేసి వెళ్ళాడంటే ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దామా అని స్టేజ్ క్లీన్ చేస్తూ ఒకడు నీచంగా అన్నాడు. ఆగు, అక్కడ ఒక కార్ నిలబడి ఉంది, అది వెళ్ళాక వెళ్దామని మరో వ్యక్తి సాక్షినే చూస్తూ అక్కడే నిలబడ్డాడు. వారి కళ్ళల్లో మాత్రం దురుద్దేశమే కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడక్కడ మిగిలింది మాక్సీ, లీసా వచ్చిన కారు మరియు ఆ ఇద్దరు దుర్మార్గులు మాత్రమే. అంతలో హలో, వాట్ అని ఫోన్ ఎత్తిన మాక్సీ ఒక్కసారిగా లేచాడు. ఏంటి, జాస్పర్ అంకుల్కి హార్ట్అటాక్ వచ్చిందా? హాస్పిటల్లో అడ్మిట్ చేశారా? లీసా వెంటనే బయలుదేరాలి అని చెప్పి కార్ స్టార్ట్ చేసి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అన్నా, అందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు ఆ అమ్మాయి రుచి చూద్దామా అని ఒకడు నీచంగా పెదాలు నాక్కుంటూ అన్నాడు. ఇద్దరూ కలిసి సాక్షి కూర్చున్న మండపం వైపు నడిచారు. స్టెప్స్ ఎక్కబోతూ ఉండగానే ధామ్ అంటూ ఇద్దరు ఒకేసారి గాల్లోకి ఎగిరి చాలా దూరం వెళ్ళి పడిపోయారు. అమ్మా అంటూ నొప్పితో అరుస్తూ వెనక్కి తిరిగి చూశారు. తల వంచుకొని మోకాళ్ళపైన కూర్చొనున్న సాక్షి కూడా ఆ అరుపు విని తలెత్తి చూసింది. ఎదురుగా లోకాన్నే భస్మం చేసే అంత ఆగ్రహంతో కళ్ళల్లో నిప్పులు రగులుస్తూ నిలబడి ఉన్నాడు తారక్ రామ్. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణమొకటేగా. ఓ రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా అనే మధురమైన గానం ఆడిటోరియం అంతా మారుమోగింది. తన తండ్రిని కలవడానికి ప్రిన్సిపల్ గది వైపు వెళ్తూ ఉన్న తారక్ ఆ స్వరం వినగానే అడుగులు ఆపేశాడు. పాడుతూ ఉన్న అమ్మాయి ముఖం స్పష్టంగా కనిపించకపోయినా ఆమె రామ్ రామ్ అని అలపిస్తూ ఉన్న ప్రతి పదం ఎందుకో అతని హృదయంలో ఒక తెలియని పులకరింతను రేపింది. సీత అని మత్తులోనే గొనికాడు తారక్. టెర్రస్ పైన చేతిలో ఉన్న డ్రింక్ బాటిల్స్లో సాక్షి ప్రతిబింబం కనిపించినట్టు అనిపించింది. ఒక్కసారిగా గబగబా లేచి గదిలోకి పరిగెత్తాడు. సాక్షి, సాక్షి, ఎక్కడున్నావు, మాట్లాడు అని ఆత్రంగా వెతికాడు. కానీ ఆమె అక్కడ ఉంటేనే కదా స్పందించడానికి. చీకటిగా ఉన్న గదిలో ప్రతి మూల వెతికాడు. తర్వాత బయటకు పరిగెత్తి ఇల్లంతా గెస్ట్ రూమ్లు ప్రతి చోట వెతికాడు. ఓ మై గాడ్, ఎక్కడికి వెళ్ళింది అని తల పట్టుకొని సోఫాలో కూర్చున్నాడు. అదే సమయంలో ఏదో గుర్తు రావడంతో చేతిలో ఉన్న మత్తంతా ఒక్క క్షణంలో దిగిపోయింది. వెంటనే బైక్ స్టార్ట్ చేసి వేగంగా ఫామ్ హౌస్ వైపు దూసుకెళ్లాడు. ఎదురుగా ప్రళయ రుద్రుడిలాగా నిలబడి ఉన్న తారక్ని చూసిన ఆ ఇద్దరు దుర్మార్గులు భయంతో పరిగెత్తడం మొదలుపెట్టారు. నా భార్యని ఆ కళ్ళతో చూస్తారా అంటూ తారక్ గర్జించాడు. వాళ్ళిద్దరినీ పట్టుకుని విచక్షణ లేకుండా కొట్టాడు. తన్నుతూ ఈడ్చుకుంటూ రక్తం కారేలాగా చితకబాదాడు. చివరికి ప్రాణాలు దక్కించుకోవడానికి వాళ్ళు అక్కడి నుండి పారిపోయారు.
అప్పటికే అతని మత్తు పూర్తిగా దిగిపోయింది. మండపంలో మోకాళ్ళపైన నిశ్చలంగా కూర్చొనున్న సాక్షి ముందుకు వచ్చి ఆమె ఎదురుగా మోకాళ్ళపైన కూర్చున్నాడు. ఆమెని అలా చూస్తూ ఉండిపోయాడు. నుదుటిపైన చిన్న గాయం, అందులో రక్తం గడ్డకట్టిపోయింది. ఓడిపోయిన మనసులాగా ఆమె ముఖంలో ఏ భావమూ లేదు. వేసుకున్న ఎర్రటి గౌన్ వర్షంలో పూర్తిగా తడిసి శరీరానికి అతుక్కుపోయింది. రా వెళ్దామని తారక్ మెల్లగా పిలిచాడు. కానీ సాక్షి అతని వైపు ఒక్కసారి కూడా చూడలేదు. ఎక్కడో శూన్యంలోకి చూస్తూ అలాగే నిలబడి ఉంది. సాక్షి, రా వెళ్దాం, వర్షం చాలా పడుతుంది ప్లీజ్ అని మరోసారి చెప్పాడు. ఆమె మాత్రం ఏమీ విననట్టే ఉంది. చిరాగ్గా గొనికిన తారక్ ఆమె చేయి పట్టుకుని లేవబోయాడు. వెంటనే అతని చేతిని తోసేసి కుండపోత వర్షంలోనే ముందుకు నడవసాగింది. ఆగు సాక్షి అని అతడు గట్టిగా అరిచాడు. వేగంగా వెళ్ళి ఆమె చేయి పట్టుకుని తన వైపు లాగాడు. ఎందుకింత మొండి పట్టుదల? ఒకసారి నా మాట విను అని పళ్ళు బిగిస్తూ అన్నాడు. సాక్షి నోట నుండి ఒక్క మాట కూడా రాలేదు. కానీ ఆమె కళ్ళల్లో కనిపించిన అసహ్యం, తిరస్కారం తారక్కి భరించలేనిదిగా అనిపించింది. ఆమె మాత్రం అతని ముఖం కూడా చూడకుండా చేయి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. మొండిగా ఉండకు సాక్షి అని అతడు గట్టిగా హెచ్చరించాడు. ఆమె ఒక్కసారిగా తూలి కింద పడిపోతూ ఉండగా తారక్ వెంటనే ఆమెను పట్టుకొని ఆమె ఎంత ఎదిరించినా పట్టించుకోకుండా ఎత్తుకొని ఫామ్ హౌస్లోకి తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్ళి జాగ్రత్తగా మంచం మీద పడుకోబెట్టాడు. సాక్షి వెళ్ళి బట్టలు మార్చుకో అని చెప్పి బయటకు వచ్చాడు. అతను బయటకు వెళ్ళగానే సాక్షి వెంటనే తలుపు వేసుకుని నేలపైన కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన తారక్ తలుపు తట్టాడు. సాక్షి, డోర్ ఓపెన్ చెయ్యి. లోపల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అతను మరింత బలంగా తలుపు కొట్టాడు. సాక్షి, నీతోనే మాట్లాడుతున్నాను, తలుపు తీ. లేదు లేదు, నేను తలుపు తీయను. ఇప్పటి వరకు తన బాధను లోపలే దాచుకున్న సాక్షి ఒక్కసారిగా గట్టిగా కేక వేసింది. మీరు చెప్పినట్టు నేను వినను సార్. ఎందుకు వినాలి? భార్యగా కాదు, కనీసం ఒక ఆడపిల్లగైనా నన్ను ఎప్పుడైనా గౌరవించారా మీరు? నన్ను అక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. దానికి నాకు బాధగా లేదు. కానీ వదిలేయండి, మన ఇద్దరి మధ్య ఎలాంటి బంధమూ లేదు అని చెప్పి లేచింది సాక్షి. ఆ మాటలు పూర్తయ్యే లోపే తారక్ ఒక్కసారిగా ఆమె చేతిని పట్టుకుని తన వైపు బలంగా లాగేశాడు. అతని కళ్ళల్లో ఎగిసి పడుతూ ఉన్న కోపాన్ని చూసి సాక్షి ఒళ్ళంతా వణికిపోయింది. హో, నాతో కిస్ చేశానని కోపమా? చాలు, అక్కడ అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి కొనసాగుద్ది అంటూ తన షర్ట్ గుండీలు విప్పడం ప్రారంభించాడు. అసహ్యంగా అతని వైపు చూసిన సాక్షి ఒక అడుగు వెనక్కి వేసింది. ఛీ, మీరు కూడా ఒక మనిషేనా? మీకు నా మనసు కాదు, నా శరీరమే కావాలా? ఎందుకు అంటూ అతని షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుని నిలదీసింది. తారక్ దవడ బిగించి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఎందుకంటే నిన్ను నీ నాన్న దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను, అంటే ఇప్పుడు నువ్వు నా సొత్తు అని గర్జించాడు. ఆ మాట వినగానే సాక్షి గుండె ఒక్కసారిగా బరువెక్కింది. వెనక ఉన్న టేబుల్ని ఆసరాగా పట్టుకొని నిలబడింది. కన్నీళ్లు బయటికి రాకుండా బలంగా ఆపుకుంటూ విరిగిపోయిన చూపులతో తారక్ వైపు చూస్తూ నిలిచిపోయింది. లీజన్ అని తారక్ గట్టిగా అన్నాడు. అవును సాక్షి, నీ నాన్న నిన్ను నాకు అమ్మేశాడు, డబ్బు తీసుకుని అమ్మేశాడు, ఇప్పుడు అర్థమైందా? ఆ మాట విన్న సాక్షి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు తెలిసిందా మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో? నువ్వు నా వస్తువు, డబ్బు పెట్టి కొనుక్కున్నాను, నేను చెప్పినట్టు నడిచే బొమ్మవి మాత్రమే నువ్వు. ఆపండి తారక్ సార్ మీ మాటలు అంటూ సాక్షి రెండు చేతులతో చెవులు మూసుకుంది. తారక్ వ్యంగ్యంగా నవ్వాడు. అవును, ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు వినే బొమ్మవి సాక్షి. అలా చెప్పి మంచం మీద కూర్చున్నాడు. ఒళ్ళు విరుచుకుని షర్ట్ విప్పి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. సాక్షి డార్లింగ్, నీతో గొడవ పడుతూ ఉండడంతో నాకు చలిగా అనిపిస్తుంది, రా నన్ను వెచ్చగా చెయ్యి అని గంభీరంగా అన్నాడు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక సాక్షి అయోమయంగా అతని వైపు చూసింది. కమాన్ సాక్షి, కిస్ మీ. నీ పెదాలు నా ఒంటినంతా తాకాలి. ఇలా అడగడానికి మీకు సిగ్గుగా లేదా అని కన్నీళ్లు కారుస్తూ అడిగింది. అంతే, అక్కడి నుండి పరిగెత్తింది. అప్పుడే తారక్ ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ, హలో మామయ్య, మీరు చేయాల్సింది మీరు చేసేయండి అని కావాలనే గట్టిగా అన్నాడు. ఆ మాట వినగానే పరిగెత్తుతూ ఉన్న సాక్షి ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూసింది. తారక్ నెమ్మదిగా ఫోన్ కట్ చేసి ఆమె దగ్గరకు వచ్చాడు. ఏం చెప్పారు మీరు అని బిక్కుబిక్కుమంటూ అడిగింది సాక్షి. తారక్ చిన్నగా నవ్వి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఏం లేదు సాక్షి బేబీ, నువ్వు పారిపో, ఎక్కడికైనా వెళ్ళిపో. ఒక్క క్షణం ఆగి ఆమె గుండెను ముక్కలు చేసేలా అన్నాడు. కానీ నువ్వు వెళ్ళిపోయిన మరుక్షణం నుంచి మీ అమ్మని మీ నాన్న టార్చర్ చేయడం ప్రారంభిస్తాడు. తారక్ అని సాక్షి గట్టిగా కేక వేసింది. భర్తను పేరు పెట్టి పిలవకూడదు. మా అమ్మకి ఏదైనా అయితే మాత్రం నేను ఊరుకోను.
అని సాక్షి వణుకుతూ ఉన్న చేతితో అతని వైపు చూపిస్తూ హెచ్చరించింది. ఓకే బేబీ, మీ అమ్మకి ఏమీ కాకుండా ఉండాలి అంటే నువ్వు అని చెప్పి ఆమె కింద పెదవిని తన వేలుతో పైకెత్తి కన్ను కొడుతూ కిస్ మీ అన్నాడు. సాక్షి మెల్లగా తల అడ్డంగా ఊపింది. కొమాన్ సాక్షి, కిస్ మీ అంటూ ఆమె నడుముని గట్టిగా పట్టుకున్నాడు. సరే నువ్వు చేయవా అయితే అని చెప్పి ఫోన్ తీసుకోబోయాడు. భయంతో సాక్షి వెంటనే కళ్ళు మూసుకొని అతని చెంపపైన మెల్లగా ముద్దు పెట్టింది. ఆ తర్వాత తట్టుకోలేక అతని ఛాతిపై వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. ఒక క్షణం తారక్ పెదాలపైన చిన్న నవ్వు మెరిసి వెంటనే మాయమైంది. అతను ఆమెని గట్టిగా హత్తుకొని నుదుటిపైన ముద్దు పెట్టి ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు. దుప్పటి కప్పి తన చేతుల్లోకి తీసుకుని అలాగే నిద్రపోయాడు. ఈ తారక్ ప్రవర్తన చూసి మీకే కాదు గాయస్, నాకు కూడా కన్ఫ్యూజన్గానే ఉంది. మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచిన సాక్షికి తారక్ గదిలో కనిపించకపోవడంతో ఒకవైపు ఊరటగా కలిగిన మరోవైపు తెలియని భయం మాత్రం అలాగే ఉంది. స్నానం చేసి చీర కట్టుకుని తడి చుట్టుని టవల్తో తుడుచుకుంటూ బయటకొచ్చింది. అంతలో హడావిడిగా లోపలికొచ్చిన తారక్ రా వెళ్ళాలి అని మాత్రమే చెప్పి ఆమెను వెంట తీసుకెళ్లాడు. కారులో ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా జరగలేదు. సాక్షి తన పని తాను చేసుకుంటూ విండో నుంచి బయటకు చూస్తూ సైలెంట్గా కూర్చుంది. కార్ ఇంటి ముందు ఆగగానే సాక్షి త్వరగా రెడీ అయ్యిరా, ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి తారక్ తన గది వైపు వెళ్ళిపోయాడు. సాక్షి మాత్రం ముందుగా వంటగదిలోకి వెళ్ళి జయమ్మకి పనిలో సహాయం చేయడం మొదలుపెట్టింది. అప్పుడే నిద్ర లేచి వచ్చిన కౌశల్య తల పట్టుకుని సోఫాలో కూర్చున్నారు. సాక్షిని చూడగానే సాక్షి అని పిలిచారు. చెప్పండి అత్తయ్య, ఒక కప్ కాఫీ తెస్తావా, చాలా తలనొప్పిగా ఉంది అన్నారు. సరే అత్తయ్య అని తలూపిన సాక్షి వెంటనే కాఫీ చేసి తీసుకొచ్చిచ్చింది. అంతలో పై అంతస్తు నుండి తారక్ గట్టిగా సాక్షి రెడీ అయ్యావా అని పిలిచాడు. వెళ్ళు, అతను పిలుస్తున్నాడు కదా అని కౌసల్య చెప్పడంతో సాక్షి మెల్లగా తలూపి తన గదిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి గ్రే కలర్ చీర కట్టుకుని బయటకొచ్చింది. ఆమెను చూసిన తారక్ క్షణం పాటు అలాగే చూస్తూ నిలిచిపోయాడు. వెంటనే తేరుకొని చేతిలో ఉన్న కోట్ తీసుకుని ముందుకు నడిచాడు. అతని వెనకాల ల్యాప్టాప్, ఫైల్స్ ఉన్న బ్యాగ్ పట్టుకుని సాక్షి కూడా సైలెంట్గా నడిచింది. అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ చంద్రప్రసాద్ గారు ఆశ్చర్యంగా అరే ఇదేంటి, మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. ఆ సమయానికి అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం టేబుల్ దగ్గర కూర్చున్నారు. డాడ్, ఆ రోజు చెప్పాను కదా, సాక్షి ముందు నా కంపెనీలో పనిచేసేది. ఇంట్లో ఒంటరిగా ఉంటే బోర్ కొడుతుంది, అందుకే ఇక నుంచి నా వెంట ఆఫీస్కి వస్తుంది అని తారక్ ప్రశాంతంగా చెప్పాడు. ఆఫీస్కి నాతో వస్తుంది కదా సాక్షి అని తారక్ ఆమె వైపు చూసి అడిగాడు. ఆ మాట విన్న సాక్షి ఒక్కసారిగా ఆశ్చర్యంతో అతని వైపు చూసింది. అవునా, చాలా మంచిది, వెళ్ళమ్మ సాక్షి అని చంద్రప్రసాద్ గారు కూడా సంతోషంగా అన్నారు. తారక్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే కౌశల్య, సంతోష్, తన్మయ్ కూడా వచ్చి కూర్చున్నారు. సాక్షి జయమ్మతో కలిసి వంటగదిలోకి వెళ్ళి తయారు చేసిన ఫుడ్ అంతా అందరికీ వడ్డించింది. సాక్షి నువ్వు కూడా కూర్చో, ఇప్పుడే టిఫిన్ చేసాయని చంద్రప్రసాద్ అన్నారు. సాక్షి మెల్లగా వెళ్ళి కూర్చోబోతూ ఉండగా తన్మయ్ వేగంగా వచ్చి తారక్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. సాక్షి వైపు వ్యంగ్యంగా నవ్వుతూ చూసింది. అది గమనించిన తారక్ సాక్షి ఇక్కడికి రా, నా పక్కన కూర్చో అన్నాడు. అతని మాటతో సాక్షి మౌనంగా వచ్చి అతని పక్కన కూర్చొని బ్రేక్ఫాస్ట్ తినడం మొదలుపెట్టింది. టిఫిన్ అయిపోయిన తర్వాత చంద్రప్రసాద్ గారు డ్రైవర్ కార్ తీసుకొనిరా అన్నాడు. అంతలో తారక్ లేచి డాడ్ నాకు అర్జెంట్ పనుంది, మీరు సాక్షిని ఆఫీస్లో వదిలేసేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒంటరిగా నిలబడి ఉన్న సాక్షి దగ్గరికి తన్మయ్ వచ్చింది. ఆమె పెదాలపైన వ్యంగ్యపు నవ్వు మెరిసింది. ఇదే కదా నీ స్థాయి అని ఎగతాళిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాక్షి మాత్రం మౌనంగా తలదించుకొని నిలబడి ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రప్రసాద్ యాదవ్ గారు రా సాక్షి పాప, నేను నిన్ను ఆఫీస్లో డ్రాప్ చేస్తాను అని ప్రేమగా పిలిచాడు. థ్యాంక్ యూ సార్ అని అనబోయి సాక్షి వెంటనే నాలుగు కొరుక్కొని చిన్నగా నవ్వుకుంది. చూడు, ఇంకా నన్ను సార్ అనే పిలుస్తావా? నీ ప్రిన్సిపల్ సార్ రిటైర్ అయ్యి చాలా రోజులైంది, ఇప్పుడు ఆ పోస్ట్లో ఉన్నది మీ మామనే అని చంద్రప్రసాద్ గారు నవ్వుతూ అన్నారు. అది అప్పుడప్పుడు మర్చిపోతున్నాను సార్. అబ్బా కాదు కాదు మావయ్య అని సాక్షి నాలుగు కొరుక్కుంది. అదిగో అలాగే పిలు. సరే నువ్వు ఆఫీస్లోకి వెళ్ళు, నాకు ఇంకో పని ఉంది అని ఆయన ప్రేమగా చెప్పారు. సరే మావయ్య అని తలూపిన సాక్షి కార్ దిగి ఆఫీస్ వైపు నడిచింది. ముందుకు అడుగులు వేస్తూ ఉన్న కొద్దీ ఆమె గుండెల్లో ఏదో తెలియని భయం మొదలయ్యింది. ఆఫీస్లో అందరికీ నేను తారక్ సార్ భార్యనని తెలిసిపోయిందా? తెలియకుండా ఎలా ఉంటుంది? రిసెప్షన్కి ఆఫీస్లో చాలామంది వచ్చారు కదా, నా గురించి ఏమనుకుంటున్నారో అని మనసులోనే ఆలోచిస్తూ ఒక నిట్టూర్పు విడిచింది. నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని తనంతాని మందలించుకుని లోపలికి అడుగుపెట్టింది. ఆమెను చూడగానే రిసెప్షనిస్ట్ ఒక్కసారిగా తడబడుతూ లేచింది. గుడ్ మార్నింగ్ మేడం అని గౌరవంగా విష్ చేసింది.
సాక్షి మొహమాటంగా చిరునవ్వు నవ్వి గుడ్ మార్నింగ్ అని సమాధానం చెప్పి ముందుకు నడిచింది. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళగానే కొంతమంది ఉద్యోగులు ఆమె వైపు వింతగా చూస్తూ ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు. అది గమనించిన సాక్షి తల వంచుకొని నిలబడింది. అదే సమయంలో పెన్ని నోట్లో పెట్టుకుని ఏదో ఆలోచనలో ఉన్న నిహా సాక్షిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. సాక్షి సాక్షి అని ఊపిరి సలపకుండా పిలిచింది. అంటే నువ్వు తారక్ రామ్ సార్ని, అంటే మీరిద్దరూ పెళ్ళి, అయ్యో గాబరాలు ఏదేదో మాట్లాడేస్తున్నాను అని తడబడుతూ నవ్వింది. నిజంగానే నువ్వు తారక్ సార్ని పెళ్లి చేసుకున్నావా అని ఆశ్చర్యంగా అడిగింది. అంతలో గౌరవ్ అక్కడికి వచ్చి నవ్వుతూ, అయ్యో నిహా, ముందు ఒకసారి ఊపిరి పీల్చు, సాక్షి మేడం ఇప్పుడే కదా వచ్చారు అని అన్నాడు. తలదించుకుని నిలబడి ఉన్న సాక్షిని చూసి టీం లీడర్ జీవ అక్కడికి వచ్చింది. చుట్టూ నిలబడి ఉన్న వారిని గమనిస్తూ ఎంప్లాయీస్ వైపు ఒకసారి చూసి అందరూ మీ వర్క్ మీరు వెళ్ళండి అని గట్టిగా చెప్పింది. ఆ తర్వాత సాక్షిని చూసి సాక్షి నీ డెస్క్ దగ్గరికి వెళ్ళు అంది. నిహా గో టు యువర్ వర్క్ అని చెప్పగానే నిహా నీతో తర్వాత మాట్లాడతాను అని మెల్లగా చెప్పి తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం అయ్యాక నిహా మళ్ళీ పరిగెత్తుకుంటూ సాక్షి దగ్గరికి వచ్చింది. సాక్షి అని పిలుస్తూ ఆమెని తెరిపారా చూసింది. గ్రే కలర్ సారీలో చేతి నిండా బ్యాంగిల్స్ వేసుకొని మెడలో పసుపు తాని, దానికి తోడు బంగారు గొలుసు, నుదిటిపైన కుంకుమ, ఇవన్నీ కలిసి ఆమె పెళ్ళైన అమ్మాయి అని స్పష్టంగా చెప్తున్నాయి. నిహా ఇక్కడ కాదు, క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడదాం రా అని సాక్షి మెల్లగా చెప్పింది. ఇద్దరు క్యాంటీన్లో ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు, నువ్వు నిజంగానే మన తారక్ సార్ని పెళ్లి చేసుకున్నావా అని నిహా సీరియస్గా అడిగింది. సాక్షి ఒక్క మాట కూడా మాట్లాడకుండా చిన్నగా అంటూ తల ఊపింది. అయ్యో నాకైతే చాలా సంతోషంగా ఉంది. నీ అక్క పారిపోయిందని బాధపడ్డాను, కానీ నువ్వు తారక్ సార్ని పెళ్లి చేసుకున్నావంటే ఇంకా హ్యాపీ. నువ్వు స్వీట్ రసగుల్లా అయితే సార్ కారం మసాలా, ఆహా ఏం కాంబినేషన్ రా బాబోయ్, సూపర్ అని నవ్వింది. నిహా మాటలకి సాక్షి పెదాలపైన చిన్న నవ్వు మెరిసింది. అప్పుడే నలుగురు ఫీమేల్ ఎంప్లాయీస్ అక్కడికి వచ్చి సాక్షి నిహా ఎదురుగా ఉన్న టేబుల్లో కూర్చున్నారు. సాక్షిని చూసి ఒకరినొకరు చూసుకుంటూ వెటకారంగా నవ్వుకున్నారు. హాయ్ సాక్షి మేడం, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చివరికి మంచి గాలమే వేశావు. నిన్ను చూసి నేర్చుకోవాలి కదా, ఏమంటావు జాస్మిన్ అని పక్కనే కూర్చొనున్న జాస్మిన్ చూసి వ్యంగ్యంగా నవ్వింది. ఆమె మాటలకి తోడు ఆమె ఫ్రెండ్స్ కూడా నవ్వుతూ, అవునవును సుష్మా, మనము సాక్షిలాగా తెలివి నేర్చుకోవాలి. అక్కకు పెళ్లి కావాల్సిన అబ్బాయిని తన వాడిని చేసుకొని పెళ్లి చేసుకుంది కదా అంటూ ఇద్దరు గట్టిగా నవ్వేశారు. చి, ఇది కూడా ఒక జీవితమైనా? ఆఫీస్లో సార్తో చక్కర్లు కొట్టిందేమో, అందుకే అక్క పెళ్ళొద్దని పారిపోయి ఉంటుంది అని ఇద్దరు వ్యంగ్యంగా నవ్వారు. అవునవును అదే నిజం అంటూ మళ్ళీ నవ్వులు పూసాయి. ఆ మాటలు విన్న సాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జారిపోతూ ఉన్న కన్నీళ్ళని తుడుచుకుని అక్కడి నుండి ముందుకు నడిచింది. వెనక నుండి మాత్రం వాళ్ళ నవ్వులు, వెటకారపు మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. చి, మీరంతా మనుషులేనా అంటూ నిహా వాళ్ళపై కోపంగా అరిచింది. మీకేం తెలుసు మా సాక్షి గురించి? ఆమె లాంటి అమ్మాయి వెతికినా దొరకదు. బంగారం లాంటి మనసు ఆమెది అని గట్టిగా చెప్పింది. చాలు నిహా, నోరు మూసుకో. బంగారమా? తెల్లగా ఉందని కోటీశ్వరిని తన వలలో వేసుకుంది అంతే అని సుష్మా వెక్కిరించింది. అంతలో ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్న సాక్షిని చూసిన నిహా వాళ్ళతో వాదించడం మానేసి ఆమె వెంట పరిగెత్తింది. చూసారా, మనం చెప్పింది నిజమే కదా, అందుకే భయపడి పారిపోయింది అంటూ వాళ్ళు మళ్ళీ నవ్వుకుంటూ సాక్షిని వెటకారం చేశారు. ఏడుస్తూ వేగంగా నడుస్తూ ఉన్న సాక్షి అంతలోనే ఎవరో ఒక్కసారిగా ఆమె నడుము చుట్టూ చేయి వేసి భుజంపై చేయి వేసుకుంటూ తన వైపు దగ్గరికి లాక్కున్నాడు. సాక్షి వెనుక పరిగెత్తిన నిహా కొన్ని క్షణాలలోనే ముఖమంతా ఆనందంతో మళ్ళీ క్యాంటీన్లోకి వచ్చి గట్టిగా విజిల్ వేసింది. తమలో తాము సాక్షి గురించి ఇంకా చెడుగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్న ఆ అమ్మాయిలు ఒక్కసారిగా తిరిగి చూశారు. వెంటనే వాళ్ళ ముఖాలలోని నవ్వు మాయమైపోయి గబగబా లేచి నిలబడ్డారు. హలో లేడీస్ అని గంభీరమైన స్వరం క్యాంటీన్ అంతా మారు మోగింది. అది మధ్యాహ్న భోజన సమయం కావడంతో ఆఫీస్లోని దాదాపు అందరూ క్యాంటీన్లోనే ఉన్నారు. అందరి చూపు ఒక్కసారిగా ఆ దిశగా తిరిగాయి. సాక్షిని తన భుజానికి ఆనించి తీసుకుని వచ్చిన తారక్ స్టైల్గా తన కూలింగ్ గ్లాసెస్ తీసి వాళ్ళ ముందే నిలబడ్డాడు. తారక్ని చూసిన క్షణంలో క్యాంటీన్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అందరూ నోరు వెళ్ళబెట్టి అతని వైపు చూస్తూ నిలిచిపోయారు. తారక్ సార్, దించండి, నన్ను కిందకు దించండి అని సాక్షి సిగ్గుతో భయంతో మెల్లగా అంది. అయ్యో అందరూ మనల్నే చూస్తున్నారు అని తలదించుకుంది. చూడనివ్వు బేబీ అని ప్రశాంతంగా అన్నాడు తారక్. సరే, ఇలాగే కిందకు దించైనా అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. సాక్షి చిన్నగా తల ఊపింది.
అప్పుడే ఒక్కసారిగా హే యూ అని జాస్మిన్ వైపు వేలితో చూపిస్తూ ఇక్కడికి రా అన్నాడు. తారక్ గంభీరమైన స్వరం విన్న జాస్మిన్ భయంతో వణుకుతూ అతని ముందుకొచ్చింది. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. నా క్యాబిన్ బాల్కనీలో ఉన్న స్పెషల్ చైర్ తీసుకొనిరా. సార్ అని అర్థం కాక అడిగింది. చెప్పింది వినిపించట్లేదా? వెళ్ళి చైర్ తీసుకొనిరా అని కోపంగా అరిచాడు. ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను చెప్పిన చైర్ తీసుకుని వచ్చి అతని ముందు పెట్టింది. ఇంకా అతని చేతుల్లో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న సాక్షిని నెమ్మదిగా కిందకి దించి ఆ చైర్లో కూర్చోపెట్టాడు. తర్వాత ఆమె ఎదురుగా ఉన్న టేబుల్ మీద స్టైల్గా కూర్చున్నాడు. సాక్షి కళ్ళ కింద జారుతూ ఉన్న కన్నీటిని తన వేళ్లతో మెల్లగా తుడిచాడు. అంతలోనే తన కత్తిలాంటి పదునైన చూపుని అక్కడున్న అందరి వైపు విసిరాడు. వెయిటర్ అని గట్టిగా పిలిచాడు. వెంటనే వెయిటర్ పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు కట్టుకుని తారక్ ముందు నిలబడ్డాడు. ఏం తింటావు అని తారక్ సాక్షిని అడిగాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ అర్థం కాక ముద్దుగా అతని వైపు చూసింది ఆమె. తారక్ నుదుటిపైన చేయి పెట్టుకొని ఒకసారి నిష్ఠూరించాడు. తర్వాత చూపుడు వేలుతో సుష్మాని దగ్గరికి రమ్మని సైగ చేశాడు. కాసేపు క్రితమే సాక్షిని అవమానిస్తూ మాట్లాడిన సుష్మా భయంతో అతని ముందుకొచ్చింది. సార్ అని తల వంచి నిలబడింది. ఒక క్షణం ఆలోచించిన తారక్ వెయిటర్ వైపు తిరిగి ఈరోజు స్పెషల్ ఏముంది అని అడిగాడు. సార్ రోటీ పన్నీర్ మసాలా, ఫ్రైడ్ రైస్, మసాలా దోశ, ఫుల్ మీల్స్, రోల్స్, పాలక్ పన్నీరు, ఆలూ గోబీ అని వెయిటర్ చెప్పసాగాడు. చాలు, రోటీ పన్నీర్ మసాలా, పాలక్ పన్నీరు, ఆలూ గోబీ, మంచూరియా తీసుకురా. మళ్ళీ వెంటనే సుష్మా వైపు చూసి లేదు నువ్వు కాదు, ఇవన్నీ ఆమె చేత ఇచ్చి పంపించు అన్నాడు. సుష్మా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెయిటర్ వెనకాలే నడిచింది. సాక్షి మాత్రం ఆశ్చర్యంగా తారక్ వైపు చూస్తూ కూర్చుంది. ఆమె చూపు గమనించిన తారక్ ఒక్కసారిగా ఆమె వైపు చూసి కన్ను కొడుతూ చిన్నగా నవ్వాడు. సాక్షి గాబరాగా కళ్ళు పెద్దవి చేసి వెంటనే తలదించుకుంది. కొద్దిసేపటికి సుష్మా భోజనం తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టి మౌనంగా పక్కకు వెళ్ళి నిలబడింది. తారక్ ప్లేట్ తీసుకుని తన షర్ట్ చేతులు మడిచాడు. ఒక రోటీ ముక్కని తీసుకుని పన్నీర్ మసాలాలో ముంచి సాక్షి నోటి ముందు చాపాడు. అనుకోని ఆ చర్యకు సాక్షి ఆశ్చర్యంతో నోరు కూడా తెరవకుండా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. తారక్ మెల్లగా ఆ ముక్కను ఆమె నోటికి అందించాడు. సాక్షి వద్దని తలూపగానే అతను కళ్ళను పెద్దవి చేసి గట్టిగా చూశాడు. భయంతో ఆమె మౌనంగా నోరు తెరిచింది. అందరి చూపులు తమ మీదే ఉన్నాయని మొహమాటంతో తల వంచుకొని అతను పెట్టిన ప్రతి ముద్దను సైలెంట్గా తినసాగింది. హే యూ, ఇక్కడికి రా అని తారక్ గంభీరంగా పిలిచాడు. ఉలిక్కిపడిన సుష్మా మెల్లగా అతని ముందుకు వచ్చి నిలబడింది. ఎవరామా అని సాక్షిని చూపిస్తూ అడిగాడు. సాక్షి అని తడబడుతూ చెప్పింది. తారక్ నుదుటిన రుద్దుకుని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చల్లుమంటూ ఆమె చెంప పైన గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి అక్కడున్న వారంతా ఉలిక్కిపడి తమ చెంపలపైన చేతులు పెట్టుకుని క్యాంటీన్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్గా మారిపోయింది. నీళ్లు తాగుతూ ఉన్న సాక్షి భయంతో దగ్గుతూ లేచి నిలబడింది. నెమ్మదిగా బేబీ, సరిగ్గా నీళ్లు తాగు అని ఆమె నుదుటిపైన మెల్లగా తట్టాడు. తర్వాత అక్కడున్న అందర్నీ ఒకసారి తీక్షణంగా చూశాడు. ఇక మీదట తనని సాక్షి అని పిలవకూడదు, మేడం, సాక్షి మేడం అని పిలవాలి అని చెప్పి సాక్షి భుజం చుట్టూ చేయి వేసి తన వైపు దగ్గరగా లాక్కున్నాడు. అంతేకాదు, ఇక తను కేవలం సాక్షి కాదు, సాక్షి తారక్ రామ్ యాదవ్, మిసెస్ తారక్ రామ్ అని గర్జించాడు. చెంప పట్టుకుని నిలబడి ఉన్న సుష్మా దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఇప్పుడు చెప్పు ఎవరామా అని అడిగాడు. మేడం, సాక్షి మేడం అని భయంతో వణుకుతూ చెప్పింది. గుడ్, ఇంకొకసారి తన గురించి ఎవరైనా చెడు మాట మాట్లాడినా ఈ తారక్ రామ్ యాదవ్ మరో రూపం చూస్తారు అని హెచ్చరించాడు. వెంటనే తన పిఏ చేతన్ని పిలిచాడు. సార్ అంటూ చేతన్ ముందుకొచ్చాడు. ఈ 5గురిని ఈరోజు ఉద్యోగం నుంచి తీసేసేయండి. మరో 3 సంవత్సరాల పాటు వీళ్ళకి ఎక్కడ ఉద్యోగం దొరకకుండా బ్లాక్ లిస్ట్ చేయండి. టర్మినేషన్ లెటర్స్ ఇప్పుడే రెడీ చేయండి అని చెప్పి తన కోట్ సరిచేసుకుని అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతని వెనకే ఆశ్చర్యం, భయం, అర్థం కాని భావనతో సాక్షి కూడా మౌనంగా నడిచింది. చేతన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అటు తారక్ మాత్రం గంభీరంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతని వైపు చూస్తూ నిహా చిరునవ్వు నవ్వింది. అయ్యో పాపం, ఎలా ఉన్నాడు మన బాస్, పక్కా మాస్ అంటూ ఉత్సాహంగా చెప్పింది. సాక్షిని గట్టిగా హత్తుకుంది. సాక్షి, యు ఆర్ లక్కీ, నీ భర్త అంటే మన బాస్ పక్కా మాస్ క్యారెక్టర్ అని నవ్వింది. నిహా, చాలు, అందరూ మీ ఫ్లోర్కి వెళ్ళండి, టైం అయింది అని జీవా అందరినీ తన వర్క్కి పంపించేసింది. సిగ్గుతో చెంపలు ఎర్రపరుచుకుని నిలబడి ఉన్న సాక్షిని చూసి జీవ చిరునవ్వు నవ్వింది. అంతలో ఆమె ఫోన్ మోగడంతో కాల్ లిఫ్ట్ చేసి సరే అని తల ఊపి ఫోన్ పెట్టేసింది. తర్వాత సాక్షి దగ్గరికి వచ్చి
సాక్షి వెళ్ళు, సార్ పిలుస్తున్నారు. ఇక మీదట నువ్వు ఆయన క్యాబిన్లోనే పని చెయ్యాలి. నువ్విప్పుడు ఆయన పియ్యే అంది. అయ్యో ఇది మోసం. మరి మేమంతా ఏం చెయ్యాలి? సార్ ఇంట్లో కూడా చూస్తారు, ఆఫీస్లో కూడా సాక్షిని పక్కనే కూర్చోపెట్టుకుంటున్నారా అంటూ నిహా అంది. జీవ వెంటనే నవ్వుతూ, అయితే వెళ్ళి తారక్ సార్ని అడుగు, నీ భార్యని మాకిచ్చేయమని అంది. అయ్యో వద్దు జీవా అక్క అని నిహా గబగబా తలూపింది. తారక్ సార్ సుష్మా చంప మీద కొట్టినట్టు నన్ను కూడా కొడతారు అంటూ అమాయకంగా చెప్పింది. ఆ మాట విన్న వెంటనే అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వేశారు. డోర్ నాక్ చేసిన సౌండ్కి తలెత్తి చూసిన తారక్ లోపలికి రా అన్నాడు. సాక్షి నెమ్మదిగా లోపలికి వచ్చి, చెప్పండి సార్, ఎందుకు పిలిచారు అని అడిగింది. నీతో ఫస్ట్ నైట్ కూడా కాలేదు కదా అందుకే అని తనలో తానే గొనుక్కుంటూ పక్కనే ఉన్న టేబుల్ వైపు చూపించాడు. సాక్షి కోసం ప్రత్యేకంగా ఒక టేబుల్ కుర్చీ సిద్ధంగా ఉన్నాయి. దానిపైన ల్యాప్టాప్ కూడా పెట్టి ఉంది. ఆమె ప్రశ్నార్థకంగా చూడగా, ఇక నుంచి నువ్వు నా దగ్గరే ఈ క్యాబిన్లోనే పనిచేస్తావు, ఇదే నీ డెస్క్, కూర్చో అని ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. ఒక ప్రాజెక్టు గురించి వివరంగా చెప్పి, ఇది ఈరోజు ఈవినింగ్ లోపు పూర్తి చేసి నాకు మెయిల్ చేయని చెప్పి తన కుర్చీలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇంత దగ్గరగా అతను ఉండడంతో ఇంతసేపు బిగబట్టుకొని ఉన్న ఊపిరిని మెల్లగా వదిలింది సాక్షి. అతను చెప్పిన పని మీద పూర్తిగా దృష్టి పెట్టి పని చేయడం ప్రారంభించింది. పని పూర్తయ్యాక తారక్ వైపు చూసింది, కానీ అతను క్యాబిన్లో లేడు. గడియారం చూసింది, సాయంత్రం 7 గంటలు అయ్యింది. అన్నీ సర్దుకొని ఆఫీస్ బయటకు వచ్చింది. అప్పటికే దాదాపు అందరూ వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రం పని ముగించుకుని బయటకు వస్తూ ఉన్నారు. అప్పుడే గౌరవ్ తన బైక్ని ఆమె ముందు ఆపాడు. సాక్షి మేడం రాండి, నేను డ్రాప్ చేస్తాను, సార్ లేనట్టున్నారు కదా అన్నాడు. సాక్షి ఇబ్బందిగా నవ్వుతూ, వద్దు గౌరవ్, ఆయన వస్తారు, మీరు వెళ్ళండి అని చెప్పింది. ఒకప్పుడు తన దుప్పట్టా పట్టుకున్నాడని ఆ దుప్పట్టానే కాల్ చేసిన తారక్ ఇప్పుడు తను వేరే అబ్బాయి బైక్ మీద వెళ్తే ఏం చేస్తాడో అనే ఆలోచన ఆమె మనసులో మెదిలింది. అందుకే గౌరవ్కి మర్యాదగా వద్దని చెప్పింది. అంతలోనే వారి ముందుకి ఒక కారు వచ్చి ఆగింది. వెనక సీట్ నుండి దిగిన తారక్ సాక్షి వైపు చూసి రా అన్నట్టుగా సైగ చేశాడు. సాక్షి గౌరవ్ వైపు తిరిగి బాయ్ చెప్పి తారక్ వైపు నడిచింది. సాక్షి తారక్తో కలిసి కారులో అయోధ్యకి వచ్చింది. ప్రయాణం మధ్యలోనే ఆమెకి కడుపు దిగువ భాగంలో నొప్పి మొదలైంది. చాలా ఇబ్బందిగా ఉన్నా బయటకు తెలియనివ్వకుండా నొప్పిని భరిస్తూ మౌనంగా కూర్చుంది. ఇంటికి చేరుకున్న వెంటనే మెట్లెక్కి పైకి వెళ్ళబోతూ ఉండగా సోఫాలో కూర్చొనున్న తన్మయ్ ఆమెను పిలిచింది. సాక్షి, మమ్మీ డాడీ చెప్తున్నారు నువ్వు కాఫీ చాలా బాగా చేస్తావట కదా, ఒక కప్ కాఫీ తీసుకునిరా అని కాల్ మీద కాల్ వేసుకుని అహంకారంగా చెప్పింది. తన్మయ్ ఏంటది సాక్షి అని, ఆమె నీ వదిన, మర్యాదగా పిలువు అని చంద్రప్రసాద్ యాదవ్ గారు మందలించారు. నో డాడ్, ఈమె నాకు వదినే కదా, అత్తయ్య మత్తయ్య అని నేను పిలవను, నాకు నచ్చినట్టే పిలుస్తాను, నీకేమైనా అభ్యంతరమా సాక్షి అని ముఖం ముడుచుకుని అడిగింది తన్మయ్. ఇప్పటికే అలసటతో నొప్పితో ఉన్న ఆమె మాటలకి ఎదురు చెప్పకుండా సాక్షి కిచెన్లోకి వెళ్ళి కాఫీ తయారు చేసిచ్చింది. డాడ్, తను ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, తనకి నచ్చినట్టే పిలుస్తుంది, మీరు వాళ్ళిద్దరి మధ్యకి రావద్దు అని తారక్ చెప్పి సాక్షి తీసుకొచ్చిన కాఫీ చేతిలోకి పట్టుకుని గార్డెన్ వైపు వెళ్ళిపోయాడు. తారక్ కాఫీని కాసేపటికి తాగి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. కాఫీ తాగుతూ తన్మయ్ సాక్షిని చూసి చిరునవ్వు నవ్వింది. నైస్ కాఫీ సాక్షి, మరి చెప్పు, మా అన్నయ్యను నీ వలలో వేసుకునే పని ఎక్కడి వరకు వచ్చింది అని వెటకారంగా అడిగింది. నేనెందుకు అది చెయ్యాలి తను అని బాధగా అడిగింది సాక్షి. అప్పటికే ఆమెకి కడుపు నొప్పి మొదలయ్యింది. దానికి తోడు ఏదో విచిత్రమైన అసౌకర్యం కూడా వేధిస్తుంది. నువ్వు అలాంటి దానివే కదా అని వ్యంగ్యంగా చెప్పిన తన్మయ్ తన రూమ్లో ఉన్న ఫోన్ తీసుకురమ్మంది. ఇక మాట్లాడే ప్రయోజనం లేదనుకొని సాక్షి మెట్లెక్కి ఫోన్ తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టింది. అది తీసుకున్న వెంటనే నాకు స్నాక్స్ కావాలి, చేసి తీసుకురా అంది తన్మయ్. తను అమ్మగారు నేను చేసి తీసుకొస్తానండి, సాక్షి అమ్మగారు ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చారు, పాపం చాలా అలసిపోయి ఉంటారు అని జయమ్మ చెప్పింది. అవన్నీ నాకు తెలియదు, సాక్షి చేస్తుంది, నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అని మొండిగా చెప్పింది తను. కోపం వచ్చిన పిల్లల్లా అడుగుతూ ఉండడంతో సాక్షి ఒక్క మాట కూడా అనకుండా కిచెన్లోకి వెళ్ళి త్వరగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి తీసుకొచ్చింది. అప్పటికే ఫ్రెష్ అయ్యి వచ్చిన తారక్ ఒక క్లయింట్తో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. సాక్షిని చూసి కాఫీ తీసుకురమ్మని సైగ చేశాడు. ఏమీ అనకుండా మళ్ళీ కిందకి వెళ్ళి కాఫీ తయారు చేసి తీసుకొచ్చి అతని చేతిలో పెట్టింది. అతనితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాష్రూమ్లోకి వెళ్ళింది. దాదాపు అరగంట తర్వాత బయటకు వచ్చింది. నల్లని పలాజో ప్యాంట్ వేసుకొని పింక్ కలర్ చిన్న టాప్ వేసుకుంది. తడిగా ఉన్న జుట్టును కూడా ఆరబెట్టుకోకుండా అలాగే వచ్చి ధామ్మంటూ మంచం మీద పడుకుంది. క్లయింట్తో ఆన్లైన్ మీటింగ్ ముగించుకుని వచ్చిన తారక్ సాక్షి వైపు చూశాడు. పక్కనే ఉన్న ప్యాడ్ని కూడా గమనించాడు. సాక్షి డార్లింగ్, ఎందుకంత త్వరగా పడుకున్నావు, లేగు అన్నాడు.
తారక్ సార్ ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు, నా వల్ల కావడం లేదు అని నీరసంగా చెప్పింది. కన్నీళ్లు పెట్టుకుంటూ కడుపు పట్టుకొని పడుకోనున్న సాక్షిని చూసిన తారక్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగొచ్చిన అతని చేతిలో పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ బాక్స్ ఉంది. అప్పటికే సాక్షి గాఢ నిద్రలో జారిపోయింది. ఏదో చెప్పాలని వచ్చిన తారక్ మళ్ళీ వెనక్కి తిరిగి హాల్లోకి వెళ్లి జయమ్మకి ఏదో చెప్పాడు. ఆ తర్వాత చంద్రప్రసాద్ యాదవ్ గారి గది వైపు వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి నవ్వుతూ వేడిపాలు తీసుకుని వచ్చిన జయమ్మ సాక్షిని మెల్లగా నిద్రలేపింది. అమ్మ, ముందు ఈ పాలు తాగు అంటూ ఆమె చేతికి గ్లాస్ ఇచ్చింది. తర్వాత తారక్ తీసుకొచ్చిన చాక్లెట్ బాక్స్ని కూడా ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఆ చాక్లెట్ బాక్స్ చూసిన సాక్షి ముఖంపై తెలియకుండానే ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. సరే రఘు, రేపు మీరు వచ్చేసేయండి, చిన్న కార్యక్రమం చేసుకుందామని చెప్పి కౌశల్య గారు కాల్ కట్ చేశారు. ఫోన్ పెట్టి తన భర్త వైపు తిరిగి చూశారు. ఏమండి, రఘు గారు ఫోన్ చేశారు. తనుకి తాళి అంటే నల్లపూసలు వేయించే కార్యక్రమానికి రేపు మంచి రోజంట, అందుకే రేపు ఇక్కడికి వస్తానని చెప్పారు. నేను కూడా సరే అని అన్నాను. అవునా అని చంద్రప్రసాద్ గారు కూడా తలూపారు. అలాగే సాక్షిని కూడా రేపు ఉదయాన్నే తారక్ తీసుకుని రావాలంట అని చెప్పి కౌశల్య గారు వెంటనే పూజారికి ఫోన్ చేసి మరుసటి రోజు రావాలని కోరారు. అప్పుడే అక్కడికి వచ్చిన జయమ్మ వాళ్ళ మాటలన్నీ విని కౌశల్య దగ్గరికి వచ్చి మెల్లగా ఏదో చెప్పింది. చంద్రు ఒక్క మాట, ఏంటి? రేపు తనుకి మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుంది, సాక్షికి ఇంకా 3 రోజుల తర్వాత చేద్దాము. ఎందుకు అని భార్యను తీక్షణంగా చూస్తూ అడిగాడు చంద్రప్రసాద్ యాదవ్. అది ఆడపిల్లల విషయం చందు అని కౌశల్య గారు మెల్లగా చెప్పారు. హో సరే అని ఆయన కూడా అంతకు మించి ఏమీ అడగకుండా పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే తారక్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం అయ్యాక ఇంటికి తిరిగొచ్చాడు. అతను వచ్చిన తర్వాత తన్మయ్ సంతోషులకి ఆ కార్యక్రమం చేశారు. మరోసారి సంతోష్ చేత తన్మయ్ మెడలో నల్లపూసలు వేయించారు. ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వచ్చిన గజలక్ష్మి గారు సాక్షికి పీరియడ్స్ వచ్చాయని తెలుసుకుని ఆమె గదికి వెళ్లారు. 3 రోజుల వరకు బయటికి రావద్దు అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయారు. అదే సమయంలో ఆమెకి తీవ్రమైన కడుపు నొప్పి కూడా ఉండడంతో సాక్షి కూడా ఆ గది నుండి బయటికి రాలేదు. బయట కార్యక్రమం అంతా పూర్తయ్యాక బాల్కనీలో ఒంటరిగా కూర్చొనున్న సాక్షి దగ్గరికి శాలిని గారు వచ్చారు. సాక్షి, రా అమ్మ, భోజనం చేద్దాం. మీదయ్యిందా అమ్మా? లేదు కన్నా, అందరూ ఇప్పుడే భోజనం చేస్తున్నారు, నువ్వు కూడా రా, కలిసి తిందాం, మీ మావయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వద్దమ్మా, మీరు తినండి, నేను తర్వాత తింటాను అని మెల్లగా చెప్పింది సాక్షి. అంతలో తలుపు తెరుచుకున్న సౌండ్ వినిపించడంతో తల్లి కూతుర్లు ఇద్దరు అటువైపు తిరిగి చూశారు. వంట పని చేసే రాజు చేతిలో భోజనం ఉన్న ప్లేట్తో నిలబడి ఉన్నాడు. ఇది సాక్షి మేడంకి భోజనం, తారక్ బాబు గారు ఇక్కడికే వచ్చి భోజనం చేస్తారట అని చెప్పి తారక్ గదిలో ఉన్న చిన్న టేబుల్ పైన అన్ని చక్కగా అమర్చి బయటకు వెళ్ళిపోయాడు. అది చూసిన శాలిని గారు పెదాలపైన చిన్న చిరునవ్వు మెరిసింది. సాక్షి తలపై ప్రేమగా నిమిరి అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోయారు. శాలిని గారు వెళ్ళిపోయిన కొద్దిసేపటికే మన హీరో ఎంట్రీ ఇచ్చాడు. జీన్స్కి ఎల్లో కలర్ కుర్తా వేసుకుని దాని చేతుల్ని మడుచుకుంటూ గదిలోకి వచ్చాడు. ఏంటి ఇంకా భోజనం చేయలేదంట, అంత బద్ధకమా అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు. తల వంచుకొని నిలబడిన సాక్షి లేదు అన్నట్టు మెల్లగా తల ఊపింది. ఒక విషయం చెప్పు, నువ్వేమైనా మూగుదానివా అని అడుగుతూ బాల్కనీలోకి వెళ్ళాడు. అక్కడున్న అన్ని వంటకాలని దగ్గరికి తీసుకుని 2 ప్లేట్లలో వడ్డించడం మొదలుపెట్టాడు. అదేం లేదు, నేను మాట్లాడతాను అని సాక్షి మెల్లగా చెప్పింది. కూర వడ్డిస్తూ ఉన్న తారక్ ఆమె వైపు చూసి అడ్డంగా తలుపాడు. తిను అని చెప్పి తను భోజనం చేయడం ప్రారంభించాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతను వడ్డించిన భోజనాన్ని సాక్షి సైలెంట్గా తినసాగింది. రాత్రి 7 గంటలకి రెడీగా ఉండి బయటకు వెళ్దామని తారక్ అన్నాడు. ఎక్కడికి అని అతని ప్లేట్ తీసుకుని బయటకు వెళ్తూ సాక్షి అడిగింది. నన్ను ప్రశ్నించకు, రెడీగా ఉండు అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన దారిని చూస్తూ నిలబడ్డ సాక్షి, మిమ్మల్ని అసలు అర్థం చేసుకోలేకపోతున్నాను సార్ అని మనసులోనే అనుకుని హాల్లోకి వెళ్ళింది. సరే బావగారు, మేము బయలుదేరుతాము, శాలిని రా అని రఘు అన్నాడు. ఒక్క విషయం రఘు, తను కొద్ది రోజులు మా ఇంట్లోనే ఉంటుంది అని కౌశల్య గారు చెప్పారు. రఘు గారు వెంటనే సంతోష్ వైపు చూశారు. ఆంటీ 6 వీక్స్ తర్వాత నేనే వచ్చి తనుని తీసుకెళ్తాను, అప్పటి వరకు మీ దగ్గరే ఉండనివ్వండి. సారీ మమ్మీ, మిమ్మల్ని చాలా మిస్ అవుతాను, కానీ 6 వీక్స్ తర్వాత తప్పకుండా వచ్చేస్తాను, బాయ్ అని చెప్పి అందరికీ వీడ్కోలు చెప్పింది తను. అందరూ ఒక్కొక్కరుగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాత్రికి తారక్ ఇంటికొచ్చాడు. నేరుగా తన గదిలోకి వెళ్ళి చూడగా కడుపు పట్టుకుని పడుకున్న సాక్షి కనిపించింది. అతను ఆమెను మెల్లగా నిద్రలేపాడు. చూడు, 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, త్వరగా లేచి రెడీ అయ్యిరా అని చెప్పి తారక్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. అలసటగా లేచిన సాక్షి ఫ్రెష్ అయ్యి పసుపు రంగు సింపుల్ చీర కట్టుకుంది. జుట్టుని పైకెత్తి పోనీటైల్ వేసుకుని బయటకు వచ్చింది.
అప్పటికే బయట తారక్ కార్ స్టార్ట్ చేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. రా కూర్చో అన్నాడు. ఆమె అలసిపోయిన ముఖాన్ని ఒకసారి గమనించి మౌనంగా కార్ స్టార్ట్ చేశాడు. సాక్షి మాత్రం విండో నుండి బయటకు చూస్తూ కూర్చుంది. కొద్దిసేపటికి కార్ దేశాయ్ హాస్పిటల్ ముందు ఆగింది. కార్ దిగకుండా తారక్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. ఏంటి నా ముఖమే చూస్తూ ఉంటావా అని అడిగాడు. ఏమాత్రం మొహమాటం లేకుండా డాక్టర్కి నీ ప్రాబ్లం ఏంటో మొత్తం చెప్పిరా అని చెప్పి కార్ దిగాడు. అతను చెప్పినట్టే సాక్షి కూడా అతని వెంట నడిచింది. హాయ్ తారక్, నీ వైఫ్ ఎక్కడా అని డాక్టర్ లిఖిత చిరునవ్వుతో అడిగింది. సాక్షిరా అని ఆమె చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు. నేను బయట వెయిట్ చేస్తాను అని తారక్ వెళ్ళబోతూ ఉండగా డాక్టర్ లిఖిత అతన్ని ఆపింది. తారక్, మీరు బయటకు వెళ్లాల్సిన అవసరమేం లేదు. భార్యాభర్తల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. ఆమె చెప్పకపోయినా ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలంటే అసలు ఆమె ప్రాబ్లం ఏంటో మీకు తెలియాలి కదా అంటూ ఇద్దరిని కూర్చోపెట్టింది. సాక్షి, నా దగ్గర ఎలాంటి మొహమాటం అవసరం లేదు. నేను మీ ఆఫీస్లో ఉన్న మేనేజర్ కమలేష్ గారి భార్యను. మనమంతా ఫ్రెండ్స్ లానే. అందుకే ఏమీ దాచకుండా అన్నీ చెప్పండి అన్నది. చెప్పండి మిసెస్ తారక్, మీకు పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తున్నాయా? మొహమాటంతో తలెత్తకుండా కూర్చొనున్న సాక్షి చేతిని తారక్ మెల్లగా పట్టుకున్నాడు. అతని కళ్ళే ఆమెకి ధైర్యం చెప్పాయి. అది నాకు నెలకి 2 సార్లు పీరియడ్స్ వస్తున్నాయి. దాదాపు 15 రోజులకు ఒకసారి అని సాక్షి మెల్లగా చెప్పింది. ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది అని డాక్టర్ లిఖిత గంభీరంగా అడిగింది. దాదాపు 5 నెలలయ్యింది అని సంకోచంగా చెప్పింది. ఓకే, ఆ సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుందా? సాక్షి తలూపుతూ అవును అన్నది. సరే, ముందైతే కొన్ని టెస్టులు స్కానింగ్లు చేయించండి అని చెప్పి మరో వార్డుకి పంపించింది. స్కానింగ్ అండ్ ఇతర పరీక్షలన్నీ పూర్తయ్యాక నర్స్ రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చి డాక్టర్ లిఖిత చేతికిచ్చింది. రిపోర్ట్ చూసిన వెంటనే ఆమె సాక్షి వైపు గంభీరంగా చూసింది. సాక్షి, ఇలాంటి విషయాలను ఇకపై అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దు. నీకు పీసీఓడి ఉంది. 15 రోజులకు ఒకసారి పీరియడ్స్ రావడం వల్ల శరీరంలో రక్తం చాలా తగ్గిపోయింది. ఈరోజు ఒక బాటిల్ బ్లడ్ అయితే ఎక్కిస్తున్నాము. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తినండి. నేను రాసిన టాబ్లెట్స్ క్రమం తప్పకుండా వేసుకోండి, సరేనా? తర్వాత తారక్ వైపు తిరిగి, తారక్, మీ భార్య ఆహారం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తప్పకుండా తినిపించండి. ఇప్పుడు ఈ ఫామ్ తీసుకుని వెళ్ళండి. ముందైతే బ్లడ్ ఎక్కించాలి అని చెప్పింది. నర్స్ సాక్షిని వార్డులో బెడ్ పైన పడుకోబెట్టింది. 2-3 గంటల తర్వాత బ్లడ్ ఎక్కించడం పూర్తయ్యాక డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. తారక్ ముందుగా నడుస్తూ ఉండగా సాక్షి తలదించుకొని అతని వెనకాలే నడిచింది. అలా ఆమె నడుస్తూ ఉండడం చూసిన తారక్ ఒక్కసారిగా ఆగిపోయాడు. మెల్లగా ఆమె నడుము చుట్టూ చేయి వేసి తన దగ్గరికి తీసుకుని నడిపించాడు. ఆ చర్యకి సాక్షి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది. కొద్దిసేపటికి తారక్ కారు డార్క్ చాక్లెట్ కేఫ్ ముందు ఆపాడు. రా, కాఫీ తాగుదామని కార్ దిగి ఆమెను పిలిచాడు. సార్, ఇంటికి వెళ్దాం. ఇప్పటికే రాత్రి 10 అయ్యింది. ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని సాక్షి మెల్లగా అంది. తారక్ వ్యంగ్యంగా నవ్వాడు. హలో సాక్షి డార్లింగ్, నీకోసం అక్కడ ఎదురు చూసే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒకవేళ ఎదురు చూసినా అది మీ మామయ్య మాత్రమే. ఆయనకు ఫోన్ చేసి మనం లేట్గా వస్తున్నామని చెప్పు. నాకు చాలా తలనొప్పిగా ఉంది, కాఫీ తాగాలి. అతని వైపు కాసేపు చూసిన సాక్షి మాట్లాడకుండా అతని వెంట నడిచింది. 1 క్యాపెచినో, డార్క్ చాక్లెట్ కేక్, డార్క్ చాక్లెట్ మిల్క్ షేక్ అని ఆర్డర్ ఇచ్చి సాక్షి వైపు చూశాడు. ఆమె మాత్రం నోరు తెరిచి అతన్నే చూస్తూ ఉంది. వెయిటర్ వెళ్ళిపోయాక తారక్ నవ్వుతూ, హే పిచ్చిదానా, నన్నెందుకు అలా చూస్తున్నావు? ఇప్పుడు అవి వస్తాయి కదా, వాటిని తిను అని చెప్పి ఫోన్లో చూస్తున్నట్టు నటించాడు. అతని దొంగ చూపులు మాత్రం సాక్షినే గమనిస్తున్నాయి. తారక్ తన క్యాపుచినో తాగుతూ ఉండగా సాక్షికి కేక్ అండ్ మిల్క్ షేక్ తినమని చెప్పాడు. ఇద్దరూ తినడం పూర్తయ్యాక కారులో అయోధ్యకి బయలుదేరారు. ఇంటికి చేరుకున్న సాక్షి భోజనం వేడి చేసి తారక్కి వడ్డించింది. అతను గట్టిగా మందలించడంతో ఆమె కూడా అతని పక్కనే కూర్చొని భోజనం చేసింది. భోజనం ముగిసిన తర్వాత ఇద్దరు తమ గదికి వెళ్ళిపోయారు. సాక్షి వంటింటి పని మొత్తం ముగించుకుని గదిలోకి వచ్చేసరికి తారక్ ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో పని చేస్తూ ఉన్నాడు. ఆమె బట్టలు తీసుకుని వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి మంచం పైన పడుకుని అతన్నే చూస్తూ ఉంది. ఆమె తననే చూస్తుందని గమనించిన తారక్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి లైట్ ఆఫ్ చేసి ఆమె పక్కకొచ్చి పడుకున్నాడు. ఏంటి, నన్నెందుకలా చూస్తున్నావు అని అడిగాడు. వెంటనే సాక్షి కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటించింది. తారక్ ఆమె పైకి వాలి ఆమె ముఖానికి దగ్గరగా వచ్చి నోటితో మెల్లగా గాలూదాడు. చలిగింత వేస్తున్నట్టుగా నవ్వుతూ ముఖం చిట్లించి కళ్ళు తెరిచింది. తారక్ సార్, పక్కకి పడుకోండి ప్లీజ్ అని కనుబొమ్మలు ముడుచుకుని అంది. సరే, ఇప్పుడు చెప్పు, ఎందుకలా చూస్తున్నావు? ఏం లేదు, నా ఆరోగ్యం గురించి ఇంత జాగ్రత్త తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ. మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు అని మెల్లగా చెప్పి అతని ముఖం వైపు చూసింది. ఒక చేయి తల కింద పెట్టుకుని ఆమె వైపు తిరిగి తారక్ ఆమెనే చూస్తూ ఉన్నాడు.
రుణం గినం ఏమీ వద్దు, ఒక కిస్ ఇస్తే అంతా సెట్ అయిపోతుంది అని కన్ను కొట్టాడు. సాక్షి కోపంగా మొహం పెట్టుకుని మరోవైపు తిరిగి పడుకుంది. మీసం చాటున నవ్వుకున్న తారక్ ఆమె నడుము వైపు చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. అతని స్పర్శతో ఆమె ఒంట్లోని ప్రతి రోమం నిక్కపొడుచుకున్నట్టుగా అనిపించింది. అతను మరింత దగ్గరికి లాక్కుని గట్టిగా హత్తుకొని పడుకున్నాడు. అలా చూస్తూ ఉండగానే మరో వారం గడిచిపోయింది. ఆ మధ్యలో తారక్ హైదరాబాద్కు కూడా వెళ్ళొచ్చాడు. సాక్షి అతని పర్సనల్ అసిస్టెంట్గా చేరి చేతన్ దగ్గర నుండి పనులన్నీ నేర్చుకుంటూ ఉంది. ఆ రోజు జనవరి 16. ఉదయం నిద్రలేచిన సాక్షికి తారక్ కనిపించలేదు. బహుశా ఈరోజు కూడా త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు అని మనసులో అనుకుంది. అలా అనుకొని సాక్షి త్వరగా స్నానం చేసి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది. ఆ రోజు మధ్యాహ్నం తర్వాత తారక్ డ్రీమ్ ప్రాజెక్ట్ మొదటి దశ మీటింగ్ ఉంది. దానికి అతని సంతకం తప్పనిసరి. మధ్యాహ్నం వరకు ఎదురు చూసిన తారక్ రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చివరికి సాక్షి ఇంటికి వెళ్ళింది. ఆ సమయానికి కౌశల్య గారు ఎప్పట్లానే లేడీస్ క్లబ్కి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిన చంద్రప్రసాద్ యాదవ్ గారు కూడా అప్పుడే ఇంటికి చేరుకున్నారు. మావయ్య, ఆయన ఎక్కడున్నారు? ఆఫీస్కి కూడా రాలేదు, ఫోన్ కూడా ఎత్తడం లేదు అని ఆందోళనగా అడిగింది. నాకు తెలియదమ్మా, ఒకసారి నేను కూడా ఫోన్ చేస్తాను. నువ్వు వెళ్ళి గదిలో ఉన్నాడేమో ఒకసారి చూసిరా అన్నాడు. అలా చెప్పి ఫోన్ తీసుకున్న ఆయన ఆ రోజు డేట్ చూసి వెంటనే ఒక్కసారిగా సైలెంట్గా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఇంటి పని వాళ్ళు జ్యూస్ తీసుకొచ్చిచ్చినా ఆయన తాగకుండా ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. ఇల్లు మొత్తం వెతికిన తారక్ జాడ సాక్షికి కనిపించలేదు. మళ్ళీ చంద్రప్రసాద్ దగ్గరికి వచ్చి, మావయ్య, ఆయన సంతకం కావాలి, ఈ రోజే మీటింగ్ ఉంది. అది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్. ఆయన రాకపోయినా పర్వాలేదు, నేను వెళ్ళి ఎక్కడున్నారో చూసి సంతకం తీసుకుని వస్తాను అంది. వద్దమ్మా అని ఆయన ఒక్కసారిగా గట్టిగా అన్నారు. ఆ పని మాత్రం చెయ్యకు. ఈరోజు అతను మామూలు మనిషిలా ఉండడు. రేపు చూద్దాం, మీటింగ్ని రేపటికి వాయిదా వేయించు అని గాబరాగా చెప్పాడు. మామయ్య, ఒక్కసారి చెప్తే అర్థం కావడం లేదా? ఈరోజు తారక్ని వెతుక్కుంటూ మాత్రం వెళ్ళొద్దు అని ఆయన గట్టిగా ఆపేశారు. ఈరోజు అతని మనసు అస్సలు బాగుండదు అని చంద్రప్రసాద్ గట్టిగా అన్నాడు. కళ్ళల్లో నీళ్లు నిండిన సాక్షి సారీ మావయ్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోయింది. సాక్షి, ఒక్క నిమిషం అని ఆయన మళ్ళీ పిలిచాడు. నన్ను క్షమించమ్మా, టెన్షన్లో నీ మీద అరిచేశాను. కానీ ఈరోజు తారక్ ఇంటికి వచ్చిన తర్వాత అతనితో ఏమీ మాట్లాడుకు అని ఆమె చెంపను ప్రేమగా తట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గందరగోళంగానే సాక్షి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళింది. సాక్షి మేడం, ఈరోజు సంగతి మర్చిపోయాను. అది పర్లేదు, మీటింగ్ రేపటికి పోస్ట్పోన్ చేయండి అని చేతన్కి చెప్పి వెళ్ళిపోయారు. మాక్సీ, కాస్త శాంతించు, ప్రేయర్ చెయ్యి. విన్మయిని గుర్తు చేసుకుని ఏడ్చింది చాలు. నువ్వు ఏడిస్తే నీ చెల్లెలు కూడా బాధపడుతుంది కదా, కన్నీళ్లు పెట్టుకోకు అని మోనాలిసా ఓదార్చింది. ఐ కాంట్. ఆమె మనల్ని వదిలి చాలా దూరం వెళ్ళిపోయింది. మమ్మీ లేని మా చిన్న చెల్లెని, డాడీ లేని లోటు తెలియకుండా ఎంతో ప్రేమగా పెంచానో తెలుసా? కానీ ప్రేమ కోసం తన చావుని తానే తెచ్చుకుంది. వదలను లీసా, ఆ తారక్ని మాత్రం అస్సలు వదిలిపెట్టను. ప్రేమను కాలితో తన్నినవాడు ప్రేమ విలువ ఏంటో తెలిసేలాగా చేస్తాను. అతన్ని చంపను, మానసికంగా ప్రతిరోజు చచ్చేలాగా చేస్తాను అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన దారిని చూస్తూ నిల్చుకొనున్న మోనాలిసా ఎదురుగా ఉన్న 20 ఏళ్ల అమాయక అమ్మాయి ఫోటోని చూసి కన్నీళ్లు తుడుచుకుంటుంది. తప్పు చేశావు విన్నీ. శాంత స్వభావంగా ఉన్న నీ అన్న ఇలా ద్వేషంతో రగిలిపోతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. కానీ అతనే నా ప్రేమ అని మనసులో అనుకొని అక్కడి నుండి నెమ్మదిగా వెళ్ళిపోయింది. రాత్రి 11 దాటిన సాక్షి డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని తారక్ కోసం ఎదురు చూస్తూ ఉంది. బయట కారు ఆగిన సౌండ్ వినపడగానే వెంటనే లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా నిలబడ్డ తారక్ ముఖం చూసిన క్షణమే ఆమె ఒక్కసారిగా షాక్కి గురయ్యింది. భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది. ఐ థింక్ ఈ ఎపిసోడ్తో మీకు కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. చూద్దాం ఎవరు కరెక్ట్గా గెస్ట్ చేస్తారో. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.